కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఫోన్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలను గాంధీ భవన్ కు రావాలంటూ దాదాపు 30 మందికి ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్. ఇక కాంగ్రెస్ ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు ఏఐసీసీ కార్యదర్శులు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, జనరల్ సెక్రటరీలు గాంధీ భవన్ కి చేరుకుంటున్నారు. ఇక ఈ భేటీలో నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన గాంధీ భవన్ లో సేపటి క్రితమే ఇటు ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథంలు కూడా కాంగ్రెస్ కీలక నేతలతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సంబంధించి దాదాపు 30 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా అటెండ్ అయ్యారు. మరి ఇందులో ప్రధానంగా టీపీసీసీ సంబంధించి స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు కూడా ఈ మీటింగ్ కూడా ఆహ్వానించారు. అయితే నిన్న రాత్రి సెలెక్టెడ్ పర్సన్ కూడా ఫోన్లు చేశారు. దీంతో ఈ రోజు అందరు కూడా దాదాపు 30 మంది కూడా హాజరు కావడం జరిగింది. మరి గాంధీ భవన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు కాంగ్రెస్ లోని పలువురు ఎమ్మెల్యేలు, జనరల్ సెక్రటరీలు అదేవిధంగా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూడా పిలిచారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న నేతలను కూడా సమావేశం కూడా హాజరు కావాలని కూడా ఏఐసిసి సెక్రటరీ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో మరి ఈ చర్చ కూడా కొంతవరకు ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా మరి ఇప్పటికే సామాజిక సమీకరణలో భాగంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని కూడా ఏఐసిసి నేతలు కూడా యోచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క మీటింగ్ కూడా చర్చించామని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారన్నపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరి ఇటు పార్టీ పనితీరు, కార్యకర్తలకు సంబంధించిన పనితీరు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా ప్రజల్లో పార్టీపై వస్తున్నటువంటి విధానాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇటు త్వరలోనే ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు టీపీసీ సంబంధించి వర్కింగ్ పోస్టులు కూడా ఇచ్చేది కూడా రాష్ట్ర నాయకత్వం అంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిద్ధం ఉన్న నేపథ్యంలో మరి కొంతమందికి అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వారికి మరి పార్టీకి సంబంధించిన కీలక పోస్టులు ఇవ్వడం, అదేవిధంగా సేమ్ టైం ఇటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకైతే దాదాపు 40 మాత్రమే నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేశారు. మరి ఇంకా దాదాపు 50కి పైగా నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. చాలా వరకు కీలక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వాల్సింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి నేతలు ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కూడా ఏర్పడింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మొదటి నుంచి కూడా పదవి ఆశిస్తున్న వారు కానీ కాంగ్రెస్ లో చాలా కీలకంగా పనిచేసిన వారి పరిస్థితి ఏది, మరి వాళ్ళకు పార్టీ పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ దక్కుతాయా లేదా అని కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొంతమంది 30 మంది కూడా కాల్స్ వెళ్ళాయి. మరి ఇటు నామినేటెడ్ పోస్టులు సంబంధించి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా ఒకరిద్దరు కూడా ఇందులో సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి చాలా విధేయంగా పనిచేసిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథంలు కూడా మరి ఈ విషయంలోనే కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైతే 30 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఫోన్ చేసి పిలిపించారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మరి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, మరి వీరికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అంటే ఇటు టీపీసీ స్పోక్స్ పర్సన్ గా చేసిన వారు కానీ, సెక్రటరీలు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా ఇటు పలువురు ఎమ్మెల్యేలు కానీ కొంతవరకు కీలక పదవులు ఇచ్చే దిశగా మొన్ననే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పలువురు నేతలతో కూడా ఆమె విడిగా మాట్లాడిన తర్వాత కొంతవరకు అసంతృప్తి నేతలు కూడా చెప్పడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా తమ కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నా కూడా తమకు ప్రయారిటీ ఇవ్వలేదని కూడా వాళ్ళు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకొచ్చారు. కాబట్టి
మరి ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ 3 గ్రూపులుగా చేశారు. మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన వారు ఒక గ్రూపు, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని ఇంకో గ్రూప్ గా అంటే మొత్తం 3 గ్రూపులుగా విభజించింది. మరి ఈ రకంగా విభజించిన నేపథ్యంలో మరి రాబోయే అంటే మరో 1 or 2 వీపీసీకి సంబంధించిన కార్యవర్గ కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఇందులో ఉన్న వారికి అంటే 3 కేటగిరీ వైజ్ సంబంధించి కూడా మరి అందులో కూడా మన సామాజిక సమీకరణలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మరి ఒక్కొక్క నేతలకు కూడా కీలక పదవులు ఇచ్చేందుకు కూడా మరి మీనాక్షి నటరాజన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథన్లు కూడా పిలిపించుకొని మరి 30 మంది కూడా ఫోన్ చేశారు. కాబట్టి మరి ఈ 30 మందికి ఏ కీలక పదవులు ఇవ్వబోతున్నారు అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా మరి 4 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మరి తెలంగాణలో మొత్తం 5కి కూడా నోటిఫికేషన్ వచ్చింది. మరి అందులో లెక్క ప్రకారం అయితే సంఖ్యాబలంగా మాత్రం కాంగ్రెస్ కు 4 వస్తాయి. మరోవైపు బీఆర్ఎస్ కు 1 వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారన్నపై కూడా ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటికే ఈ 4 పోస్టుల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది. దాదాపు 20 మంది పైగా పోటీ పడుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు 30 మందిని కూడా ఏఐసిసి సెక్రటరీలు కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఇందులో ఎవరికైనా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఇస్తారా అనేపై కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా సేమ్ టైం నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యవర్గ తూర్పులో కూడా మరి కొంతమందికి కీలక పదవులు ఇచ్చే దిశగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా నిర్ణయించడం తెలుస్తోంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఏఐసిసి సెక్రటరీలు విశ్వనాథం వీళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేజర్ గా మాత్రం రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా మరి ఇటు పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి కార్యకర్తలు కీలక నేతలందరూ కూడా వారధిగా పనిచేయాలని కూడా నిన్ననే మీనాక్షి నటరాజన్ కూడా అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం గాంధీ భవన్ లో మరి ఇంకా మీటింగ్ కొనసాగుతుంది. మరి ఏఐసిసి సెక్రటరీలు మరి విష్ణునాథన్లు ఎవరికి డైరెక్షన్ ఇస్తారు, ఏ రకంగా డైరెక్షన్ ఇస్తారు, మరి నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా ఎవరికైనా హామీ ఇస్తారా, లేకపోతే మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా మరి ఇందులో కీలకంగా వివరించినటువంటి 2 కీలక నేతలు కూడా ఇచ్చే అవకాశం కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతుంది. మరి గాంధీ భవన్ లో మరి మీనాక్షి నటరాజన్ మరో గంటలు కూడా గాంధీ భవన్ కూడా చేరుకుంటారు. మరి ఎవరికి ఎలాంటి పదవులు ఇస్తారు, మరి ప్రజెంట్ అయితే మాత్రం పార్టీ పదవులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిద్ధం ఉన్నట్టు చెప్తుంది. మరి ప్రజెంట్ కార్యవర్గ కూర్పు చేసిన తర్వాతనే నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా సేమ్ టైం ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా దాదాపు 1-2 రోజుల్లో అన్ని కూడా కొలిక్కొచ్చే దిశగా అడుగులు అయితే జరుగుతున్నాయి. మరి గాంధీ భవన్ వేదికగా ఇప్పటి వరకు అయితే మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ మీటింగ్ లో మరి పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా పార్టీ బలోపేతం కాబట్టి మరి అదేవిధంగా ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్లడంపై కూడా వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఏఐసిసి సెక్రటరీలు మరి 30 మందితో కూడా అంటే కీలక కాంగ్రెస్ నేతలతో కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.